हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిः ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. వేద మంత్రముల దివ్య ప్రభావము. వేదములను మనము ఉచ్చరించకపోయినప్పటికీ వేదాధ్యయనము చేసేవారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణం చేసినా చాలు. వేదవాణి యందే ఉంటున్నది సర్వసారము. అదే శబ్ద బ్రహ్మము. నేడు మనం పీల్చే గాలి, త్రాగే నీరు, వినే శబ్దము అన్నీ మలినమైనవి. కనుకనే వేదమంత్రముల చేత, పవిత్రమైన భగవన్నామము చేత వాతావరణాన్ని పవిత్రం గావించాలి. మనము ఎక్కడ ఏ పదములను ఉచ్చరించినప్పటికీ ఆ శబ్ద తరంగములు గాలిలోని విద్యుత్ తరంగములతో చేరి సర్వత్రా వ్యాపించిపోతాయి. ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు, సర్వత్రా ఉంటాయి. కనుక ఆనాటి మంత్రద్రష్టలైన మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనము సల్పుతూ వాతావరణాన్ని పవిత్రం గావిస్తూ వచ్చారు. నిజంగా నేటి భారతీయులు వేద సామర్థ్యాన్ని చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు. గుర్తించియుండినచో వీటిని అంత సులభంగా వదిలియుండినచో కాదు. చలిగి మధువు గ్రోల చేదు రుచించునా, ముద్ద ఖర్జూరము తినని వానికే చింతపండు రుచి. ఈనాడు వేదాధ్యయనము చేసేవారు కూడా దీని మాధుర్యాన్ని సరిగ్గా గుర్తించలేదని చెప్పవచ్చు. వారు దీనిని ఏదో జీవనోపాధికై ఉపయోగించుకుంటున్నారు కానీ ఇవి జీవిత పరమావధికై ఏర్పడినవనే సత్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీ సాయిరామ్.